ప్యూర్ నాటు రిచ్ వాటం బ్రీడ్. అటు బ్రీడర్ లెక్క అమ్ముతాము, ఇటు మీట్ పర్పస్ కూడా అమ్ముతారు. నేచురల్ గా ఒక విలేజ్ లో ఎట్లా పెరుగుతాయో అట్లానే పెరుగుతాయి. మనము ఫామ్లలో పెట్టినట్టు ఇంజక్షన్ లేయడం ఇవన్నీ ఏది చేయము. వడ్లు, సజ్జలు, మన మొక్కజొన్న మిక్సీ బట్టి కొంచెం వేస్తాం నార్మల్ గా. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ధేమ్ తేజ గారు నాటుకోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. సో నాటుకోళ్ల పెంపకంలో ఎట్లాంటి బ్రీడ్ పెంచుతున్నారు, సో ఎట్లా ఉంది మార్కెట్, ఎట్లా ఉంది, సో బ్రీడ్ పర్పస్ పెంచుతున్నారా, సో లేకపోతే మాంసం కోసం పెంచుతున్నారా, ఎట్లా మెయింటెనెన్స్ కూడా ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటిది లవిత్ర ఫార్మ్స్లో ఉన్నాం. భీమ్లా తండా ఇది లొకేషన్ వచ్చేసి మరిగూడ మండలం, నల్గొండ జిల్లా. సో వారి ఫామ్ దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఈ కోళ్ళ పెంపకంలో ఇప్పటి నుంచి ఉన్నారు, ఎట్లాంటి బ్రీడ్ పెంచుతున్నారు, ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మొత్తం మన కాడ 100 ఉన్నాయి అన్న. ఇప్పటి వరకు 300 వరకు అమ్మినాము. బ్రీడర్లో ఒక 10 వరకు బ్రీడర్లో అమ్మినాము. నార్మల్ గా మీట్ పర్పస్ లోనేమో ఒక 250 పైన అమ్మినాము. అట్లా అంటే ఇప్పుడు 300 వరకు పెంచుతున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఉన్నాయి. ఓకే. షెడ్ కెపాసిటీ 300. సో ఇంకా పెంచుకుంటున్నారా, పెంచుతున్నారా, ఎట్లా ఇంకా పెంచుతామన్న. ఎట్లాంటి బ్రీడ్ పెంచుతున్నారు? మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి మన కాడ మొత్తం రిచ్ వాటం బ్రీడ్ ఉన్నాయన్న. గుంటూరు నుంచి తెప్పించినాము. రిచ్ వాటం బ్రీడ్ మన కాడ ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే జనరల్ గా నాటుకోలాగానే పెంచుకుంటారా, ఇంకా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది? స్పెషల్ కేర్ అని ఏం లేదన్న. నార్మల్ గా మనం మార్నింగ్ ఫీడింగ్ పెట్టేస్తాము, ఇక బయట ఇష్ పెడతాము, తిరుగుతుంటాయి షెడ్ చుట్టూ అటు ఇటు తిరుగుతుంటాయి. మళ్ళీ నైట్ కాగానే అవే లోపలికి వచ్చేస్తాయి. ఏం ఫీడ్ పెడుతుంటారు వీటికి? మనము మొత్తం వడ్లు, సజ్జలు, మన మొక్కజొన్న మిక్సీ బట్టి కొంచెం వేస్తాం. నార్మల్ గా 3 రకాలు కలిపి వేస్తాం అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు కూడా ఏమైనా ఉన్నాయా అట్లా? పిల్లలు ఉన్నాయి మొత్తం. పిల్లలు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 30 వరకు ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు ఇంకో 2-3 కోళ్ళు గుడ్ల మీద కూర్చొని ఉన్నాయి. సో కంప్లీట్ గా ప్యూర్ నాటుకోళ్ళు, ప్యూర్ నాటు రిచ్ వాటం బ్రీడ్. అటు బ్రీడర్ లెక్క అమ్ముతాము, ఇటు మీట్ పర్పస్ కూడా అమ్ముతారు. సో బ్రీడర్ లాగా అయితే ఎట్లా అమ్ముతున్నారు? నార్మల్ గా బ్రీడర్ లెక్క అంటే మీరు సెలెక్ట్ చేసుకునే లైన్ ని బట్టి ఉంటది అన్న అమౌంట్. ఒకటి 3000 ఉంటుంది, 3500 ఉంటుంది, 2500 అట్లా ఉంటుంది. మీట్ పర్పస్ అయితేనేమో నార్మల్ వి కొంచెం 650, 600 అట్లా కేజీ కోడిలాగా కేజీ లాగా అమ్ముతాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి? దీని నుంచి ఏమైనా ఇన్కమ్ ఏమైనా వస్తుంటుందా? ఎట్లా ఇన్కమ్ ఉందన్న. సంక్రాంతి టైంలో బాగా ఇన్కమ్ వచ్చింది. సంక్రాంతి టైంలో బాగా కొన్నారు ఇక్కడ కోళ్ళు. ఇక అట్లా ఎవ్రీ సండే వస్తుంటారు, చూస్తుంటారు, కొనుక్కొని వెళ్తుంటారు. కొంతమంది ఒకటేసారి 3 కొంటారు, కొంతమంది ఒకటి కొంటారు. అట్లా వాళ్ళ ఇష్టం. కొంతమంది గుడ్లు కూడా కొంటారు. నాటుకోళ్ళు గుడ్లు కావాలి మాకు సపరేట్ గా అని చెప్పి గుడ్లు కూడా కొనుక్కొని వెళ్తుంటారు అట్లా. సో వీటి మెయింటెనెన్స్ కు ఎంత ఖర్చు అవుతుంటది నెలకు యావరేజ్ గా? లేకపోతే నెలకు యావరేజ్ గా వీటి మీద ఒక 10,000 నుంచి 12,000 ఖర్చు వస్తాయన్న మనకు. అంతే. దీనిపైన ఇన్కమ్ రెగ్యులర్ గా ఉండదు కదా? అమ్మితే ఎగ్స్ అమ్మాలి, లేకపోతే డైరెక్ట్ అమ్మితే బడ్స్ అమ్మాలి అంతే. ఇన్కమ్ అని అంటే ఇప్పుడు మనకు ఒకటేసారి అమ్ముడు పోతే బల్క్ లా ఉంటది. లేదు మనకు ఒకటేసారి తీసేయాలనుకున్నా కూడా మనము చికెన్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని 500 వాళ్ళైతే 400, 450, 500 కొంటారు అన్న. చికెన్ షాప్ కొంటారు. అంత రేట్ పెట్టి కొంటారన్న. కొంటారు. కొంతమంది కొంటారు. కొంతమంది ఏంటంటే మనకు ప్యూర్ నాటుకోడు అని చెప్పని సోనాలి అసలు అమ్ముతారు. అట్లా మన అట్లా కాదు, మన మొత్తం ప్యూర్ నాటు అట్లా. సో ఎక్కడ గుంటూరు నుంచి ప్రొక్యూర్ చేసుకోరు, అక్కడ తెచ్చుకున్నారు. కాల్ చేసి యూట్యూబ్ లో చూసినాం వీడియో. అన్న వాళ్ళకి ఇట్లా కాల్ చేసి అన్న ఇట్లా కొన్ని కోళ్ళు కావాలంటే సరే అని చెప్పి పంపించారు వాళ్ళు. సో ఇది ఎన్ని రోజులు అవుతుంది ఫామ్ ఇట్లా నా కోళ్ళు పెంచడం? ఇప్పుడు కోళ్ళు పెంచబట్టి 9 months అవుతుంది అన్న. కాకపోతే మనం ఈ షెడ్ కోళ్ళ వరకు ఈ షెడ్ వేసి 1 month అవుతుంది. దీంట్లో ఇన్కమ్ బాగానే ఉంది. ఓకే, డబల్ గా 2 మెయింటైన్ చేద్దాము, మల్టీపర్పస్. మనకు గొర్రెలకు ఫీడ్ పెట్టిన తర్వాత ఖాళీగానే ఉంటాం కదా, వీటికి కూడా ఫీడ్ పెట్టి వీటిని కూడా కేర్ చేద్దాం అని చెప్పి ఇది పెట్టుకున్నారు. సో దీని నుంచి ఇన్కమ్ మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఉందన్న, ఇన్కమ్ ఉంది. ఎందుకంటే జనరల్ ఎక్కువ ఇప్పుడు సునాలు అవి పెంచుతున్నారు. సో ఇట్లాంటి నాటుకోలు తక్కువ పెంచుతున్నారు, అసలు కనిపిస్తలేవు ఇట్లాంటి ఫామ్లు కూడా. సో ఏదైనా అన్న ఇన్కమ్ అనేది స్లో గ్రోత్ అవుతుంది. మనం పెట్టంగానే మనం పెట్టిన పెట్టుబడి రావాలంటే ఏ దానికి రాదు, కొంచెం టైం పడుతుంది. మనం ఏంది ఇక్కడ ఒకటి ఉంది ఫామ్ అని చెప్పి మార్కెట్ లో తెలియాలి. తెలిస్తే వచ్చి కొంటుంటారు మన కాడ. అట్లా మనకు టైం పడుతుంది. ఒకటేసారి నేను పెట్టిన 10 లక్షలు పెట్టిన 10 లక్షలు ఒకటేసారి వచ్చాలంటే ఏ బిజినెస్ లో రావాలి అట్లా. సో అయితే మీరు ఇప్పుడు బ్రీడర్స్ కూడా పెంచుతున్నారు కదా? సో ఇప్పుడు వాటి గుడ్లు పెట్టి పొదిగించడం అంతా ఎట్లా ఇంక్యుబేటర్లు ఇస్తారా? పిల్లలు కోడినే కూర్చోబెడతాం. ఇంక్యుబేటర్ అయితే కూర్చోబెట్టలేదు, కోడినే కూర్చోబెట్టేస్తాము. ఇక 10 గుడ్లు పెడితే ఒక్కొక్కసారి 8 తీస్తాయి, ఒకసారి 9 తీస్తాయి, ఒకసారి 10కి 10 తీస్తాయి. అట్లా ఒక్కొక్క కోడి కింద ఇప్పుడు సపరేట్ గా ఒక కోడి గుడ్డు పెడుతుంది, మర్చిపోతుంది. అది ఈ రోజు ఇక్కడ గుడ్డు పెడుతుంది, మర్చిపోయి వేరే కాడ ఎన్నో పెడుతుంది. మళ్ళీ అట్లా కాకుండా ఏం చేస్తామంటే పెట్టినే తీస్తాము. అది గుడ్ల మీద 1-2 ఉన్నప్పుడు కూర్చుంటుందా, దాని కింద గుడ్లు తీసుకొచ్చి మేము పెడతాం. పెడుతుంటారు.
సో ఇప్పుడు మీరు ఈ వీటి కోసం ఎంత ఖర్చు చేసి స్టార్ట్ చేసారు ఇది? ఇప్పుడు మొత్తం మనకి షెడ్ పిల్లలు అంతా కలిపి 2 lakhs ఖర్చు వచ్చింది. 2 lakhs ఖర్చు వచ్చింది. వీటికి ఎట్లా ఏమైనా వీటికి ఏమైనా రోగాలు కూడా ఏమైనా వస్తుంటాయా? డిసీజ్లు ఏమైనా ఎట్లా వస్తే ఎట్లా ప్రివెంట్ చేస్తున్నారు? వాటికి ఏమైనా చేస్తుంటారా? రోగాలు వస్తాయన్న అప్పటికప్పుడు ఇక డాక్టర్తో సంప్రదింపులు చేసుకొని మన ఇది పరిస్థితి సార్, ఇట్లా ఇది ఈ రోగం ఇట్లా గురక వస్తుంది, ఇట్లా వస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్ సార్ చెప్తాడు, చెప్పగానే తీసుకొచ్చి వాడతాం దాన్ని. అంతే తప్ప పర్టికులర్ గా ప్రివెంటివ్ కోసం ఏం వ్యాక్సిన్లు కూడా ఏం వేయమన్నా. మనం నేచురల్ గా ఒక విలేజ్ లో ఎట్లా పెరుగుతాయో అట్లానే పెరుగుతాయి. మనము ఫామ్లలో పెట్టినట్టు ఇంజక్షన్ వేయడం ఇవన్నీ ఏది చేయం మనము. ఎంతసేపు ఫామ్ నార్మల్ గా ఇప్పుడు ఒక్కసేపు అయితే బయటకి ఇచ్చి పెడతాం. ఇప్పుడు కూడా బయట వెళ్ళిపోయినాయి చాలా, ఇందులో తక్కువనే, అందుకే అందులో బయట తిరుగుతున్నాయి అటు ఇటుగా. అట్లా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని? ప్రజెంట్ 100 ఉన్నాయి. 100 ఉన్నాయి. వీటిలో బ్రీడర్స్ ఎన్ని ఉంటాయి? మామూలుగా మీట్ కోసం పర్పస్ బ్రీడర్స్ ఒక 10 ఉన్నాయి అన్న ప్రస్తుతానికి. ఫీమేల్ ఒక 25 దాకా ఉన్నాయి. మిగతా కిడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, చిక్స్. సో ఇప్పుడు మీట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు రెగ్యులర్ గా ఉంటాయా మీ దగ్గర? అందుబాటులో ఉంటాయా? టైం పడుతుంది? రెగ్యులర్ గా ఉంటాయి అన్న. ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మన కాడ ఇప్పుడు అయితే 1.5 kg పైన వరకు ఉన్నాయి. 1 kg 1.5 kg పైన ఉన్నాయి. తక్కువ చిన్న పిల్లలు కొన్ని ఉన్నాయి. సో ఇవి సంవత్సరం అంతా మీ దగ్గర ఈ రకమైన బ్రీడ్ మెయింటైన్ చేస్తుంటారు, దొరుకుతుంటాయి అన్న మీట్ కూడా. సో ఇవి జనరల్గా ఇప్పుడు బయట మార్కెట్లో సొనాలి కావచ్చు, లేకపోతే బ్రాయిలర్ ఇవి కూడా పెంచుతున్నారు. సో సొనాలికి మార్కెట్లో కొంచెం డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ బాగా పెంచుతున్నారు. సో ఇవేమో చాలా రేర్గా కనిపిస్తుంటాయి. అవునవును. అయితే సోనాలిది ఏంటంటే అన్న, సోనాలి తెస్తాము, అయితే దాని టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉన్నాక ఒక రిమార్క్ పడిపోతుంది మన మీద, అరే నాటుకోళ్ళు అని చెప్పని సోనాలి అమ్ముతున్నాడు అని చెప్పని ఒక రిమార్క్ పడిపోతుంది. ఇంకా అసీల్ తెస్తేనేమో అసీల్కి హెల్త్ అంటే దాని ఇమ్యూనిటీ పవర్ తక్కువ అన్న వాటికి. ఏదైనా చిన్న డిసీజ్ రాగానే ఇంకా ఏమంటారు ఒకటేసారి మంద మొత్తం చచ్చిపోతాయి. అట్లా కావద్దని చెప్పని మేము కొంచెం మంచిగా ఉండాలని చెప్పి ప్యూర్ నాటుకోలే తెచ్చినాం అనమాట. అట్లా. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది వీటిపైన? రెగ్యులర్గా మీరు దాదాపు నెలకు 10,000 వరకు ఖర్చు పెడుతున్నారు అన్నారు అన్న. సో ఇన్కమ్ ఆ రేంజ్లో ఉంటుందా? ఉందన్న. ఇంకా కొన్ని సార్లు ఎక్కువ కూడా వస్తుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు అందరూ సిటీల నుంచి విలేజ్లకు వస్తారు. వచ్చినప్పుడు కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డేస్ లో కొంచెం తక్కువ ఉంటుంది. ఫెస్టివల్ టైంలో మాత్రం బాగుంటుంది. ఇప్పుడు మన సంక్రాంతి టైంలో దగ్గర మనం ఒక 35,000-40,000 వరకు గెయిన్ చేసినాం హెన్స్ మీద మొత్తం. అంటే మీరు పెట్టిన పెట్టుబడి పోగా మిగతా అంత ప్రాఫిట్ వచ్చింది సంక్రాంతి సీజన్లో వచ్చిందన్న మనం. సో ఇప్పుడు మీ దగ్గర అయితే రెగ్యులర్ గా మీట్ పర్పస్ దొరుకుతాయి, బ్రీడింగ్ పర్పస్ కూడా దొరుకుతాయి. ఆ బ్రీడ్ మాత్రం రిచ్ వాటం బ్రీడ్. పెరుక్రాస్ రకం తెప్పించినాము. కాకపోతే మన దగ్గర వెదర్ కి బతకలేవు అవి. వాటి మెడిసిన్ అది కొంచెం ఫామ్ లో పెరిగినాయి అవి. మన దగ్గరికి రాగానే వెదర్ తట్టుకోలేకపోయినాయో, వాటర్ పడలేదో ఏమైందో, 6 తెస్తే 6 లో ఒక్కటే బతికింది, 5 చచ్చిపోయినాయి. ఒకటేసారి చచ్చిపోయినాయి అన్ని. అట్లా. సో మీ దగ్గర ఇది మాత్రం ఓన్లీ రిచ్ వాటర్ మాత్రం మన కాడ సెట్ అయిపోయినాయి, నేచురల్ గా తిరుగుతున్నాయి బయట. అట్లా. సో వీటి మెయింటెనెన్స్ అలా ఏమన్నా ఫీడ్ వేస్తాము, తింటున్నాయి మంచిగా. కింద ఇట్లా వాపు అంటే ఇక్కడ పెరగాలి ఛాతి, అది బాగా తింటున్నట్టు. అట్లా ఉంటే మంచిగా గ్రోత్ వస్తున్నట్టు. అట్లా. ఓకే. దాన్ని చూసే మంచి గ్రోత్ వస్తుంది. వాటికి ఉంటే అన్న ఇక్కడ ఇట్లా బాగా ఫీడ్ తిని ఇది పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ రకమైన నాటుకోళ్ల పెంపకంలో ఆదాయం కానీ లేకపోతే లాభాలు కానీ ఉంటాయని అనుకోవచ్చా? ఉంటాయన్న, ఉంటాయి. మార్కెటింగ్ కూడా మనం చేసుకోవాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, బయట పరిచయాలు పెంచుకోవాలి. నేను ఈయనే కూర్చొని ఉంటా, బయట ఏం తెలియదు నాకు అని చెప్పి అనుకుంటే ఏది కాదు. నువ్వు బయట తిరగాలి, మాన్యువల్ గా షెడ్ చూసుకోవాలి, బయట తిరగాలి. బయట తిరిగి నువ్వు అన్ని చేసుకోగలిగితేనే మేనేజ్ చేయగలుగుతావు బిజినెస్ అనేది. నేను ఈయనే పెంచుతా అని అంటే కాని పని. బయట కూడా అమ్మాలి. బయట ఇప్పుడు ఒక షెడ్ కాడికి వస్తేనే అమ్ముతా అనేది పెట్టుకోవద్దు, బయటికి కూడా తిరగాలి మనం. అట్లా. సో దీనికి 300 వరకు పెంచుతున్నారు, ఆల్రెడీ పెంచారు. ఇప్పుడు ప్రజెంట్ వండినప్పటికీ ఇంకా వీటిని 300 వరకు చేస్తామన్నా. సో వాటికి ఎంతమంది మనుషులు అవసరం ఉంటారు? ఒకరు సరిపోతారు అన్న దీనికి. వీటికి పెద్ద కేర్ చేసేది ఏముండదు. జస్ట్ మార్నింగ్ ఫీడింగ్ పెడతాము, వాటర్ క్లీన్ చేసి మొత్తం వాటర్ పెట్టేస్తాం అన్న. ఇక న్యాచురల్ గా పరదా చేసేస్తాం, బయటికి వెళ్ళి తిరుగుతుంటాయి మొత్తం. ఇక షెడ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఏమైనా పురుగులు ఏమైనా కనబడ్డా అయ్యే తినేస్తుంటాయి మంచిగా. అంతే. ఉదయం సాయంత్రం మాత్రం ఫీడ్ వేస్తారు. సాయంత్రం కూడా వేస్తారా ఫీడ్? సాయంత్రం ఒక్కొక్కసారి వేస్తాం. అంటే ఇప్పుడు తినేసినాయి అన్న మొత్తం, ఇక ఇప్పుడు తినలేదు అది, సాయంత్రం వరకు అది అట్లనే ఉంటుంది. చూస్తాము, తినకపోతే పడేస్తాం అది. మళ్ళీ నెక్స్ట్ రోజు కంటిన్యూ చేయం దాన్ని, అట్లా ఉంచుతాం. లేదు మొత్తం తినేసిన అంటే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాం సాయంత్రం. అట్లా. సో ఓవరాల్ గా మీకు ఈ కోళ్ల పెంపకంలో కూడా మంచి ఇన్కమ్ చూస్తున్నట్టేనా? చూస్తున్నట్టే అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది దేనితో చెప్తున్నారు. సో ప్రస్తుతం వీళ్ళ దగ్గర రిచ్ వాటం బ్రీడ్ తోటి అయితే నాటుకోళ్ల పెంపకం అయితే చేపడుతున్నారు. సో ఇవి బయట నుంచి తెప్పించుకొని దీంట్లో ఇక్కడ దీన్ని ఫార్మింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దీని నుంచి కూడా మంచి ఆదాయం వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒక లైవ్ బడ్ లాగా కూడా, అంటే లైవ్ బడ్ కేజీ 650 రూపాయలు చొప్పున కూడా అమ్ముతున్నట్టు చెప్తున్నారు. దీని నుంచి కూడా మంచి ఆదాయం అయితే పొందుతున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది.